దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. క్రీస్తునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆలస్యం చేయకుండా ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందే అలాగే ప్రియులారా, మరి ప్రతి విషయంలో కూడా మనం చక్కగా మంచి హృదయంతో ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడైయుండును గాక. ఈరోజుకు దేవుడు ఇచ్చినటువంటి సందేశం యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 18 వచనాలు చదువుతున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు తెరచి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను, మీ వద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. దేవుడి వాక్యాన్ని మన హృదయంలో ముద్రించి భద్రపరుచును గాక. మంచిది. అందరూ మోకరించండి. మోకరించగలబడిన ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ఆత్మదేవుడు మనతో మాట్లాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు రాజా, మీ ఘనమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పోయినా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అలాగే నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు చెప్పడానికి మీ సేవకులు సిద్ధపడి ఉండగా మీ సేవకులు మీరు మరుగుపరుచుకోండి అయ్యా. నైనా నీకు స్తోత్రం. నోటిని బోరగా మీరు వాడుకోమని అడుగుచున్నాను ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నాయన, మీరు మాట్లాడితే ఆ మాటలు మా జీవితాలకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి కనుక ప్రభా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. విని విడిచిపెట్టే వారిగా కాకుండా ప్రభా, ఆ మాటలు విని వాక్యానుసారమైన జీవితం జీవించి నీలో నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి మీరు సహాయం చేయండి. మీ సేవకుల ద్వారా మీరు ఏమైతే మాట్లాడినా ఉన్నారో ప్రభా, వాక్యమైన దేవానికి స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి కార్యం చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చోండి. మనుష్య కుమారుణ్ణి దూషించిన వారికైనా పాప క్షమాపణ ఉంటుందట, కానీ ఆత్మను దూషించే వారికి క్షమాపణ ఉండదు. ఆత్మ దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేస్తే క్షమాపణ ఉండదు. అంటే మనుష్య కుమారుని యొక్క శక్తి, ఆత్మదేవుని శక్తి ఒకటే, ఇద్దరూ ఒకటే. కానీ ఇక కొన్ని విషయాలు చూడండి. చిన్నపిల్లలప్పుడు అల్లరి చేస్తుంటే పిల్లలే సర్దుకుందామా అనిపిస్తుంది. పెద్దోళ్ళు అయిన తర్వాత అల్లరి చేస్తుంటే గాడిదలా ఉన్నాడు, ఎద్దులాగా ఉంది, జ్ఞానం కూడా రావట్లేదు అంటారు. అలాగే మనుష్య కుమారుని స్టాండర్డ్లో నుంచి ఆత్మదేవుని స్టాండర్డ్లోనికి ప్రభు మనల్ని నడిపించేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఆత్మదేవుని స్వాధీనమందున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేసి దేవుని మీద మనస్సును నింపుకుని మనం దేవుని సన్నిధిలో కనపడాలి. కనుక ఇప్పుడు దేవుడు మనతో చెప్తున్న సందేశాన్ని శ్రద్ధగా విందాం. ఈరోజు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. సాధ్యమైనంత వరకు నేను త్వరగానే ముందుకు నడిపిస్తూ ముగించే ప్రయత్నం చేస్తా. ఈరోజు సంస్కారం తీసుకుంటున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఈరోజు సంస్కారం అయిన తర్వాత ప్రేమ విందు కూడా సిద్ధపరచబడింది కనుక మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమాల్లో పాలు పొందాలని మీకు హృదయపూర్వకంగా చేతులు జోడించి
నా వైపు చూస్తున్నారా? మీకు మనవి చేస్తున్నాను, కొంచెం శ్రద్ధగా జాగ్రత్తగా దేవుని ఎడల భయభక్తుల్లో కొనసాగండి. మంచిది ప్రియులారా. అపోస్తులుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం దగ్గర నుంచి కూడా చదవండి. చూడండి ప్రియులారా, అపోస్తులు యేసుక్రీస్తు ప్రభు చేత అభిషేకించబడినటువంటి దైవజనులు. వీరు ప్రియులారా సువార్త పరిచర్యలో కొనసాగటం ప్రారంభించిన తరువాత ఒకరోజు యెరూషలేములో మేడగది అంటారు, ఈరోజు వరకు ఆ మేడగది ఉంది. అక్కడ రమారమి 120 మంది ప్రభు బిడ్డలు మోకరించి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తి అనగా పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీది కుమ్మరించబడింది. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. వారందరూ అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం ఈ చరిత్ర అంతటిని మొదటి నుంచి చూస్తాం. ఇక్కడ రమారమి 15 భాషలు మాట్లాడే 15 దేశాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు అక్కడ. మీరు చదువుకోవచ్చు అవన్నీ. పార్తీయులు, ఇంకా వేరే వేరే తెగల వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. వీళ్ళకు దేవుడు ఆత్మను అభిషేకాన్ని అనుగ్రహించిన తరువాత వీరందరూ భాషలు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ భాష కాదు. ఇప్పుడు మనందరం తెలుగు వాళ్ళం, మనం మాట్లాడేది తెలుగు. అలాగే ప్రియులారా ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది. అయితే ఇక్కడ 15 దేశస్థులు 15 రకాల భాషలు మాట్లాడేవారు పెంతుకోస్తు పండుగకు యెరూషలేం పట్టణానికి వచ్చారు. వీళ్ళు మేడగది మీద ప్రార్థన చేసుకుంటున్నారు. మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు యెరూషలేములో ఈ మేడగదిలో చూశాను. ప్రియులారా ఇప్పుడు దావీదు యొక్క సమాధి ఆ మేడగదిలో పెట్టుంచారు. ఇప్పుడు ప్రజెంట్ ఉంది. ఇది దావీదు సమాధి అని చెప్తారు. అంటే ఎక్కడో సమాధి చేయబడిన దావీదు యొక్క ఆ శవపేటిక, ఆ బాక్స్ తీసుకొచ్చి ఆ సమాధితో సహా తీసుకొచ్చి మేడగదిలో పెట్టాడు. అయితే ప్రియులారా అదంతా దావీదు పట్టణం అని పిలువబడుతుంది. అయితే చూడండి, ఈ సమాధి పెట్టున్నటువంటి ఆ గది కూడా ఇరుగ్గా ఉంటుంది. ఆ గది అంతా కలిసి మన మందిరం అంత ఉండదు. 120 మంది పట్టారు. వాళ్ళు అక్కడ అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఏమిటిది, వీళ్ళ లాంగ్వేజ్ వేరు, వీళ్ళందరూ యూదులు లేదా ఇశ్రాయేలీలు, వీళ్ళ భాష వేరు. వీళ్ళ భాష ఏమిటంటే హెబ్రీ భాష. చెప్పండి అందరూ ఏ భాష అండాళ్ళు? హెబ్రీ భాషకు, హెబ్రీలకు మూల పురుషుడు ఎవరని నేను చెప్తూ ఉంటాను. చెప్పండి అమ్మా. అబ్రహాం. ఇశ్రాయేలీలకు మూల పురుషుడు ఇశ్రాయేలు, హెబ్రీలకు మూల పురుషుడు అబ్రహాము, క్రైస్తవులకు మూల పురుషుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా మనమంతా ఇప్పుడు క్రైస్తవులం. వారు చేసిన త్యాగపూరితమైనటువంటి పనులను బట్టి దేవుడు వారిని ఆశీర్వదించి వాళ్ళను మూల పురుషులుగా ఉండే ధన్యత ప్రభు ఇచ్చారు. చూడండి, వీళ్ళందరూ హెబ్రీ భాషను మాట్లాడుకునే వాళ్ళు. అయితే వీళ్ళ భాష మాట్లాడట్లా, వేరే భాష మాట్లాడుతున్నారు, వేరే భాషలో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కాలే. ఇక్కడ 15 రకాల దేశాల ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మరలా తర్వాత వీళ్ళను పరామర్శిస్తూ వాళ్ళ భాషలో వీళ్ళతో మాట్లాడుతుంటే వీళ్ళు జవాబు ఇవ్వలేకపోయారు. వాళ్ళకి ఎందుకని ఇవ్వలేకపోయారు అంటే, మరి ఇందాక మాట్లాడావు కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నావు అంటే, ఏదో తెలియనటువంటి శక్తి మమ్మల్ని తాకిందండి. ఆ శక్తి ద్వారా మేము ఆ భాష మాట్లాడగలిగాం, కానీ మాకైతే వాస్తవంగా ఆ భాష రాదు అని చెప్పారు. వీళ్ళందరూ ఏక మనస్సుతో తెలియని శక్తి ఏమిటి, అది ఏమి శక్తి, ఎందుకు అలా జరిగింది అని అంటే, వీళ్ళందరకు అర్థం కాని గొప్ప శక్తివంతమైన దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. చప్పళ్ళు కొట్టాలి. అప్పుడు పేతురు లేచి నిలబడి 2వ అధ్యాయంలో ఆయన చెప్పాడు,
ఏమని అంటే, ప్రవక్తలు ప్రవచించారు కదా. యోవేలు ప్రవక్త 2వ అధ్యాయం 28వ వచనం, పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఈ ప్రవక్త ప్రవచించాడు, అంత్య దినముల యందు సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని దేవుడు ప్రియులారా యోవేలు భక్తుని ద్వారా ప్రవచించాడు. పేతురు లేచి చెప్తున్నాడు, యోవేలు ప్రవచించిన ప్రవచనం ఈరోజు నెరవేరింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ దినాన యోవేలు చేత ప్రవచించబడిన దేవుని లేఖనం ఈరోజు నెరవేరింది. అది ఏమిటంటే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమంతా దేవుని యొక్క ఆత్మతో అభిషేకించబడటమే అన్నాడు. చూసారా, దేవుని మందిరంలో చాలామంది ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వరు. ఆరాధన అంటే ఏదది పితని యొక్కయు సుతుని యొక్కయు ప్రీతి యొక్కయు నామమున ఆమేన్ అంటారు. పిత అంటే పయ్యోడు అని, పుత్ర అంటే కుడివైపున కూర్చుంటాడని. అందుకే 2 సార్లు ఏది కుడి ఏది ఎడమ అని తడుముకున్నా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ అని. ప్రియులరా, మన చర్చిలో కూడా కనబడుద్ది పితా పుత్ర పవిత్రాత్మ నామమున. మధ్యకాలంలోనేమో యెహోవా దేవుని గురించి ఉంటుంది. ప్రియులరా, కుడివైపునేమో యేసుక్రీస్తుని గురించి ఉంటుంది, ఎడమ వైపున ఆత్మదేవుని గురించి ఉంటుంది. మీరు వాక్యాలు చదువుకోండి. ఇప్పుడు పైయాంగ చూడొద్దు, మళ్ళీ నా మాటలు వినలేరు. తర్వాత అది నోట్ చేసుకుని అవుట్లో పెట్టుకోండి, దాన్ని రీసెర్చ్ చేయండి. అవన్నీ యేసుక్రీస్తుని గురించిన ధన్యతలు ఉంటాయి, మధ్యలో యెహోవాను గురించిన ధన్యతలు ఉంటాయి. అంటే కుడివైపున అది ఉండాలి. ప్రియులారా, ఎడమ వైపున ఆత్మదేవుడు ఉండాలి కనుక ఇవన్నీ ఆత్మదేవుని యొక్క క్రియలు. అవన్నీ మన మందిరానికి వచ్చి దేవుని వాక్యమే నక్కర్లా, ఒక్కసారి ఈ వాక్యాలన్నీ చదివేసుకుని వెళ్ళిపోతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. విషయాలు అందరూ నోట్స్ కూడా మెయింటైన్ చేయండి చక్కగా. ప్రియులారా, చూడండి, దేవుని యొక్క శక్తి ఆ దినాల్లో ప్రవచించిన శక్తి ఈ దినానే దేవుడు మా అందరిపై కుమ్మరించి మాకు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అనుగ్రహించాడు అన్నారు. ఇప్పుడు ఆరాధన మిస్ అయితే ఎవరిని మిస్ అవుతున్నారు చెప్పండి? ఆత్మదేవుడిని మిస్ అవుతున్నారు. అర్థమవుతుందా? అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి. దేవుని సన్నిధిలో ఆరాధన మిస్ అయితే, అంటే వర్షిప్, మనం చేతులెత్తి ఆరాధన చేసే ఈ కార్యక్రమాన్ని మిస్ అయితే ఆత్మదేవుడిని మిస్ అయినట్టే నువ్వు. ఇక అంతే. ప్రియులారా, చూడండి, ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఆత్మాభిషేకం పొందుకోకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అయితే ప్రియులారా, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే వెంటనే అన్య భాషలతో మాట్లాడటం అనుకుని మీరు భ్రమపడకండి. కొన్ని కార్యాలు ఉన్నాయి. ఆత్మ నింపుదల ఉంటుంది ముందు, పరిశుద్ధాత్మ నింపుదల. ఆత్మదేవుడు ఉన్నాడని మనం ఒప్పుకోవాలి ముందు. ప్రియులారా, ఆత్మదేవుడు ఉన్నాడని ఒప్పుకుంటే ఆ తర్వాత ఆత్మ ఎప్పుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తే అప్పుడు అన్య భాషలు మాట్లాడతాం మనం. ప్రియులారా, ఆత్మదేవుని నింపుదల మనలో కలిగితే ఆత్మదేవుని కార్యాలు చేస్తాం. ఉదాహరణకి మనం ప్రభువుని నమ్ముకున్నాం, ఆత్మదేవుడు మనలోనికి వచ్చి కూర్చున్నాడు. అయితే ప్రియులారా, మన ఎదుట ఎవరైనా బూతులు మాట్లాడుకుంటున్నారు, ఆత్మదేవుని కార్యం ఎలా ఉంటుందంటే మనసుకు బాధ అవుతుంది. ఏంటి వీళ్ళు బూతులు మాట్లాడుకుంటున్నారు, ఏంటి వీళ్ళు సరసోక్తులు మాట్లాడుతున్నారు, ఏమిటి వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, ఆత్మదేవుడు బాధపడుతూ ఉంటాడు. ఇక స్వయంగా వీడే మాట్లాడుతున్నాడు అనుకో, అప్పుడు ఆత్మదేవుడు ఏడుస్తూ ఉంటాడట. అందుకనే బైబిల్లో ఉంది, ఆత్మను దుఃఖపరచకండి అంటున్నారు. ప్రియులారా, మారు మనసు పొంది బాప్తిసం పొందినప్పుడు ఆత్మదేవుడు ఆటోమేటిక్గా నువ్వు పొందిన మారు మనసు నిజమైతే, డ్రామాలు వేసేవాళ్ళను కాదు, నటించే వాళ్ళను కాదు, యాక్షన్ చేసేవాళ్ళను కాదు, ప్రియులారా, మనుషుల్ని మోసం చేసేవాళ్ళు కాదు, యథార్థమైన హృదయంతో ఆత్మదేవుణ్ణి ఆరాధన చేసి మారు మనసు పొంది వాళ్ళు బాప్తిస్మం పొందితే ఆత్మదేవుడు పిలవకుండానే వచ్చేసి మనలో కూర్చుంటాడు. ప్రియులారా, ఆత్మదేవుడు ఉంటాడు. ఈ ఆత్మదేవుడు ఉన్న వ్యక్తుల ముందు ఎవరైనా
అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా ప్రవర్తించినా ఈయన ఇక్కడుండి బాధపడతాడు ఎదటి వాళ్ళ ప్రవర్తన చూసి. ఇప్పుడు స్వయంగా ఈ వ్యక్తే అలాగ ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, కూర్చుని ఏడుస్తాడట. అంత దూరం వెళ్ళి, ఓరి బాబు, నేను నిన్ను ప్రేమించి నీలోకి వచ్చారా, నేను నిన్ను ప్రేమించి నీతో చెప్తున్నాను, నేను నిన్ను ప్రేమించి నిన్ను నడిపిస్తున్నాను, ఎందుకు ఇలా అయిపోయావు, ఎందుకు నన్ను దుఃఖ పెడుతున్నావని ఆత్మదేవుడు ఏడుస్తూ ఉంటాడు. అందుకనే పౌలు గారు అంటున్నారు, ఆత్మదేవుణ్ణి దుఃఖపరచకండి అన్నాడు. ప్రియులారా, ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి. ప్రియులారా, ఆత్మదేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీరు చేసే ఈ 2 పనులు ఆయన చూస్తున్నాడు. ఒకటి, మీ ఎదుటి వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించిన విషయాన్ని తలుసుకుంటే మీలో ఉన్న ఆత్మదేవుడు బాధపడుతున్నాడు. మీరే అసభ్యకరంగా ఆత్మదేవుడు కనపడితే మీలో నుంచి కొంచెం దూరం వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన ఏడుస్తున్నాడు. ఆత్మదేవుడు చేస్తున్న ఈ 2 పనులు. మరి నువ్వు దుఃఖపరుస్తున్నావో, ఆయన్ని ఏడిపిస్తున్నావో, లేక ఆయన్ని బాధ పెడుతున్నావో ఒక్క ప్రశ్న నువ్వు వేసుకోవాలి. నేను చెప్పిన ఈ చరిత్ర అంతా రాసుకోకపోయినా ఈ పాయింట్ రాసుకోండి. నేను ఆత్మదేవుణ్ణి బాధ పెడుతున్నానా, ఆత్మదేవుణ్ణి దుఃఖ పెడుతున్నానా, నేను ఎలా ఉంది నా క్యారెక్టర్ అనండి. మందిరానికి వచ్చినప్పుడు మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి తప్ప మన ఎదుటి వాళ్ళని గురించి ఆలోచించకూడదు. అందుకనే మీరు ఎవరన్నా మాట్లాడుకుంటే నాకు చెడ్డ చిరాకు వచ్చేది. చెప్పాను కదా, నాలో ఉండే ఆత్మదేవుడు అప్పుడు బాధపడతాడు. ఒకరితో ఒకరు చెవులు కోసుకునేటట్లు మాట్లాడి, సెల్ ఫోన్లో చాటింగ్లు చేసుకుని, ప్రియులారా, దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని మాటను శ్రద్ధగా వినకుండా, ప్రియులారా, దేవుని మందిరానికి వస్తూ ఉంటే దేవుడు అసలు చాలా బాధపడతాడు, దుఃఖపడతాడు. ప్రియులారా, గమనించండి. అయితే ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుని వాక్యం అంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ఒకసారి చూడొచ్చు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. కొంచెం బలంగా చదవగలిగిన వాళ్ళు ఉంటే ఒకసారి చదివి సహాయం చేయండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ప్రియులారా, చూడండి, ప్రతి ఒక్కరిలో ఆత్మదేవుడు ఉన్నాడు. ఆత్మదేవుడు మీలో ఉన్నాడు. మీకు తెలియట్లేదా ఆ సంగతి? ఎదటి వ్యక్తిని గురించి మాట్లాడుతున్నారు, అనవసరమైన విషయాలు డిస్కషన్ చేస్తున్నారు. మీలో ఆత్మదేవుడు ఉన్నాడు, వింటున్నాడని మీకు తెలియదా? చూడండి, ఇక్కడ మీలో అంటూ మాట్లాడిన పౌలు గారు 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఓ చక్కటి మాట చెప్పారు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అన్నాడు. చప్పట్లు కొట్టండి ప్రియులారా. ఏమండి, కొడితే గట్టిగా కొట్టండి, లేకపోతే మానేసి మౌనంగా కూర్చోండి. కొంతమంది వెనకాల వాళ్ళు కూర్చొని చూస్తున్నారు చూసారా, అలాగా మౌనంగా కూర్చోండి. కానీ దేవుణ్ణి కనపరచాలని గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకనే ఆత్మదేవుని గురించి నా హృదయంలో ఉన్నావు అనే పాడుతున్నా కానీ ఎంతో అందంగా ఉంటుందండి ఆ పదం. స్తోత్రం చెప్పండి. మీరు పాడితే, మిమ్మల్ని పాడమంటే నేను పారిపోతానేమోనని భయమేసి నేనే పాడుతున్నానండి. స్వామి యేసు స్వామి, నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను వదిగి పోనీ.
నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోనీ. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోనీ. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలోగిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోనీ. ప్రియులారా చూడండి, అప్పుడు ఆత్మదేవుడు దుఃఖపడతా ఉంటాడు. మీరు ఏడిపించారు, ఆత్మదేవుడిని ఏడిపించేస్తున్నారు ప్రియులారా చాలామంది. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామనియు, దేవుని ఆత్మ మనలో ఉందని నీకు తెలియట్లేదా? మనము యు ఆర్ ఆల్, మనమంతా ప్రియులరా దేవుని ఆలయమై ఉన్నాము. ఆత్మదేవుడు ప్రతి హృదయంలోనూ ఉన్నాడు. చప్పట్లు కొట్టండి ఆయన బట్టి ప్రియులరా. అయితే ఈ ఆత్మదేవుని గురించి యేసయ్యే చెప్పాడు. ఏమని అంటే, నేను వెళతాను, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గరికి పంపుతా. ఆదరణకర్త వస్తాడు, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన మీకు దేవుడిచ్చే వరం అని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వరం, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారో చెప్పండి ఒకసారి. వరం నాకైతే పూర్తిగా తెలియదు, కానీ నేనైతే ప్రజెంటేషన్ అనుకుంటున్నా. అంటే దేవుడిచ్చే గిఫ్ట్, దేవుడిచ్చే వరం అది. ప్రియులారా గమనించండి, కొన్ని పదాలు ఇంగ్లీష్లో బాగుంటాయి, కొన్ని తెలుగులో బాగుంటాయి. స్తోత్రం చెప్పండి. డాడీ అనే పదం ఇంగ్లీష్లో బాగుండొచ్చేమో, అమ్మ అనే పదం తెలుగులో బాగుంటుంది. అలాగే ప్రియులారా గమనించండి, కొన్ని వర్డ్స్, ఈ వరం అనే పదం తెలుగులో ఎందుకో నాకు నచ్చట్లా. అది దేవుడు మనకిచ్చిన ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్, ప్రజెంటేషన్. అది దేవుడిచ్చాడు. అది చూడండి, మనం మనుషులుగా మనల్ని ఆలోచించి చూసుకుంటే, మా పాస్టర్ గారు ఉంది, నన్ను చూస్తున్న వాళ్ళు, నన్ను మించి పాస్టర్ గారు మంచిగా పరిచర్య చేస్తుంది. ఈరోజు తన ఆర్గనైజేషన్లోనే బ్రహ్మాండమైన చికెన్ కర్రీ మనకి. సంతోషంగా చప్పట్లు కొట్టండి. ఓయ్, అబద్ధాలుగా కొట్టొద్దు, అందరం తింటాం, నేను కూడా తింటాను. దేవుడు మనకు మంచి ఆహారం ఇచ్చినందుకు సంతోషంగా చప్పట్లు కొట్టండి. ఓటుగానే కొడుతున్నారు అందరూ. తిననోళ్ళే గట్టిగా కొడుతున్నారు, తినేవాళ్ళు కొట్టట్లా. సరే, మీ తిప్పలు మీ, నా తిప్పలు నాయి. ఇప్పుడు మా ఇద్దరి ఈ అన్యోన్యతను చూసి మీరు ఏం చెప్తారంటే, నిజంగా పాస్టర్ గారికి మా పాస్టర్ గారు దేవుడిచ్చిన వరం అని చెప్తారు. అలా నిజమే అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పండి, ఆమె సంతోషిస్తుంది. మీరెత్తరన్నా మీరు కనుక్కుని పెంచుకునే పిల్లల్ని మర్చిపోతారేమో, కానీ ఈ తండ్రి మర్చిపోయే తండ్రి కాదు. ఎందుకంటే దేవుడు నాకు అది నేర్పాడు. తల్లి తన బిడ్డను మరిచినా, బైబిల్లో లేదంటారా? ఉందంటారా? లేదంటారా? తల్లి తన బిడ్డను మరిచినా మరుచునేమో. మా పాస్టర్ గారు ఆ పాట రాశారు, నాకు ఇష్టమైన పాట, నన్ను మార్చినటువంటి పదం. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే,
తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువా లేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. హల్లెలూయా. తల్లి తన బిడ్డను మరిచినా మరుచునుగా నేను నిన్ను మరువను. పాస్టర్ గారు నేను మిమ్మల్ని ఎప్పుడు మీరు మమ్మల్ని మర్చిపోతారు, మీరు మమ్మల్ని మర్చిపోతారు. ఒక్కోసారి పిలుస్తారు మర్చిపోతారు. సుగుండా ఉన్నాడా? వెళ్ళిపోయాడు. ఉండవా నాయన? కిని కాస్త ముందుకే ఒక అడుగు వేయటానికి ప్రయత్నం చేయండి, కానీ ఒక్కొక్క అడుగు వెనక్కేసుకోవద్దు. ప్రియులారా చూడండి, దేవుడు మర్చిపోడు, మనల్ని మర్చిపోయే దేవుడు కాడు. అందుకని మేము కూడా మిమ్మల్ని మర్చిపోలే. మీ అందరిని చూసి నేను ఏమనుకుంటాను అంటే, మీరు దేవుడు నాకు ఇచ్చిన వరం అనుకుంటాను. నా సంఘాన్ని గురించి ఎప్పుడు నేను అనుకునేది అదే. ప్రియులారా మనం అనుకుంటాం సంఘము దేవుడు నాకు ఇచ్చే వరం అండి, దేవుడు నాకు ఇచ్చిన వరం. సంఘ బిడ్డలు కూడా అనుకుంటారు మా పాస్టర్ గారు మా పాస్టర్ గారు దేవుడు మాకు అనుగ్రహించిన వరం. నిజంగా మేము ఎలా నడుచుకోవాలో చెప్తాడు. మేము ఏదైనా ట్రాక్ తప్పి ప్రవర్తిస్తే మంచి ట్రాక్లోనికి తీసుకొచ్చి పెడతాడు. ఏదైనా ఇరుకులు ఇబ్బందులు ఉంటే ప్రార్థన చేస్తాడు. నిజంగా ఇంత శ్రద్ధ తీసుకుని ఇంత భక్తిపూర్వకంగా ఉండే సేవకుడు ఎవరండి? మా పాస్టర్ గారు మాకు ఇచ్చిన వరం. అంటే నిజమైన విశ్వాసికైతే వాళ్ళ మనసుల్లో క్రియ చేసే క్రియ. కొంతమందిని చూస్తే పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులకు బాగాలేదనుకోండి, వెంటనే అనేది ఏంటంటే వీడు నా కడుపున చెడబుట్టాడండి అంటారు. పిల్లలు ఈమె నా కడుపున చెడబుట్టింది. ఎందుకని? బాగా లేకపోతే, మంచిగా లేకపోతే, తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చకపోతే, తల్లిదండ్రులకు అనుకూలంగా జీవించకపోతే. అయితే మనం మన తండ్రి అయిన దేవునికి అనుకూలంగా బ్రతికితే మనల్ని గురించి కూడా ఆయన చెప్పుకుంటాడు, ఈ నా పిల్లలు నాకు వరం. అలాగే దేవుడు కూడా ప్రియులరా, దేవుడు కూడా మనందరినీ చూసి మనకు ఒక వరం ఇవ్వాలనుకున్నాడట. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు దేవుడు మీకు కోరుకున్న వరాన్ని ఇచ్చేస్తున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పట్లు కొట్టాలి గట్టిగా. నువ్వేం కోరుకుంటున్నావు? వెంటనే ఒక పెళ్ళికి అమ్మాయి అనుకోవచ్చు మంచి మొగుడు కావాలని. ప్రియులరా, పెళ్లి కాని కుర్రోడు అనుకోవచ్చు నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు మంచి భార్య కావాలని. తప్పు లేదండి, తప్పు లేదు. అయితే ప్రియులరా, నువ్వు ఆత్మదేవుణ్ణి అంగీకరించి ఆత్మదేవుణ్ణి హృదయంలో పెట్టుకుని ఒకవేళ నీకు ఆశ కలిగితే నీ ఆశలు తీర్చేటట్లు దేవుడు నీకు సహాయము చేయునుగాక. ఆత్మాభిషేకం లేకుండా ఆత్మదేవుణ్ణి కలిగి జీవించకుండా పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నడుచుకోకుండా నాకు కావాలి అంటే, నీకు కావాలి అని దేవుడు బిడ్డను ఆశపడితే దెయ్యం బిడ్డనే దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అంతే మరి. దేవుళ్ళు లేనప్పుడు అంతేగా జరిగేది. దేవుళ్ళు లేనప్పుడు అంతే కదా జరిగేది. దేవునిలో ఉండి దేవా నాకు ఇలా సహాయం చేయని అడిగితే దేవుడు ఇస్తాడు. మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా, అసలు పాయింట్లోకి వెళ్ళాల. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. అబ్రహాము ఇస్సాకుని కరెక్ట్గా పెంచాడు ప్రార్థనా జీవితంలో. అవునండి పెంచాడు అన్నవాళ్ళు చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఒకవేళ చేతులు ఎత్తకపోతే నేనే ఇప్పటికిప్పుడే మీ దగ్గరికి వచ్చి అడుగుతా, ఎందుకని అబ్రహాం పెంచలేదని నువ్వు అనుకుంటున్నావు అని అడుగుతా. అందరూ ఎత్తేసారు, పౌలు గారు తప్ప. పౌలు గారికి అర్థం కాలేదులేండి, పొలంలో ఇప్పుడు ఎత్తేసాడు స్పీడ్గా. ప్రియులారా దించండి అమ్మా, చేతులు దించండి. అబ్రహాము హెబ్రీలకు మూల పురుషుడిగా ఉండి ఊరు అనే పట్టణంలో నుంచి దేవుని చేత పిలువబడి ఆ పట్టణాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చి ఒకరోజు దేవుని దగ్గర స్పెషల్ ప్రేయర్ చేసి, ఏం కావాలయ్యా నీకంటే నాకు స్నేహితుడు కావాలి అని అడిగి, ఆ స్నేహితుడిని ఎవరినో ఒకరిని సంపాదించుకోని దేవుడు చెప్తే
అది నువ్వే అయి ఉండాలని ఆశపడుతున్నాను అని చెప్పి దేవునికి స్నేహితుడిగా పిలువబడినటువంటి బెస్ట్ మ్యాన్, అంటే మంచి ఉత్తముడు అయినటువంటి వ్యక్తి అబ్రహాం. ఇలాంటి మంచి వ్యక్తి పిల్లలను కూడా చాలా బాగా పెంచాడు. ఇంట్లో పశువులకు కూడా, ఇదిగో ఈ పిల్లలకి ప్రార్థన నేర్పట్ల వీళ్ళ తల్లిదండ్రులు, అందుకని పద్దాక ఇటు అటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ప్రార్థన నేర్పారనుకో, అది ఇలారా చూడండి, అబ్రహాము బిడ్డను అలా పెంచాడు ఇస్సాకుని. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద నౌకరు ఉన్నాడు, పెద్ద దాసుడు, ఆయన పేరు ఎలియాజర్. ఈ ఎలియాజర్ని పిలిచి, అబ్బాయికి పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చేద్దాం అన్నాడు. పెళ్లి చేద్దామనేసరికి వయసులో పెద్దవాళ్ళం కదా, ఈవేళ పొద్దున్నే తల్లిదండ్రులు ఇద్దరు వచ్చి అబ్బాయికి పెళ్లి చేద్దామన్నా అన్నారు నాతో. ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేద్దామనుకున్నటువంటి కుర్రోడు కనపడ్డాడు నాకు వయసులో. నేను, మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారన్నాడు. ఇప్పుడన్నా వాక్యానుసారంగా చప్పట్లు కొట్టరా గట్టిగా. పరిశుద్ధాత్మ వరం, వరం ఈరోజు మనం తెలుసుకోవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఆత్మదేవా 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 పరిశుద్ధాత్మదేవా, నీ పాద సన్నిధిలోన నే పాదపీఠముగా పరవశించిపోన పరిశుద్ధాత్మదేవా, నీ పాద సన్నిధిలోన నే పాదపీఠముగా పరవశించిపోన పరిశుద్ధాత్మదేవా. ఆత్మదేవా 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 పరిశుద్ధాత్మదేవా, ఆత్మదేవా 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 పరిశుద్ధాత్మదేవా, నీ పాద సన్నిధిలోన నే పాదపీఠముగా పరవశించిపోన పరిశుద్ధాత్మదేవా, నీ పాద సన్నిధిలోనా. హల్లెలూయా. ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఆత్మను పొందుకోవాలి. మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందండి, దేవుని బిడ్డలుగా ముద్రించబడింది. అప్పుడు దేవుడు తన ఆత్మను వరముగా మీకు అనుగ్రహించును గాక. ఆ వాక్యం అది. మళ్ళీ ఒకసారి చదవండి ఆ వాక్యాన్ని. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. అంటే పరిశుద్ధాత్ముడు అనగా ఎవరు అంటే వరములనిచ్చే దేవుడండి. చప్పట్లు కొట్టాలి ప్రియులారా. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? ఆదరణకర్త అంటే ఎవరు? ఆత్మ అంటే ఎవరు అంటే దేవుని ప్రజలకు దేవుడు అనుగ్రహించిన వరం. లోకస్తులకు కాదు, లోక సంబంధమైన జీవితంలో ఉన్న వాళ్ళకు కాదు, లోక సంబంధంగా జీవించే వాళ్ళకు కాదు, ఆత్మ సంబంధంగా ఎందరైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పరిశుద్ధాత్మ, ప్రియులారా చూడండి, వారు మారు మనసు పొంది బాప్తిస్మం పొందినప్పుడు వారు దేవుని బిడ్డలుగా ముద్రించబడితే దేవుడు వారికి అనుగ్రహించే ఆత్మ వారికి ఒక వరముగా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆత్మదేవుడు అనగా వరములనిచ్చే దేవుడు. దాన్ని వివరంగా చెప్పాలంటే ఆత్మ వరం, ఆత్మ వరం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఆత్మ అనగా వరం. ప్రియులారా, మనం మనుషులు సంపాదించుకుని, నువ్వు నాకు దేవుడిచ్చిన వరం అండి,
భార్యతో చెప్పే భర్తలు, భర్తలతో చెప్పే భార్యలు, మా ఆవిడ నాకు దేవుడిచ్చిన వరం. ఇది లోకస్తులు చెప్పుకునే మాట. అది ఆత్మ సంబంధంగా ప్రియులరా, ఆత్మీయంగా ఎదిగేవాడికి దేవుడిచ్చే ఒక మంచి వరం ఏమిటంటే ఆత్మ. అది నువ్వు పొందుకున్నావా? పొందుకోవాలనే పట్టుదల ఉండాలి. పొందుకోలేకపోతున్నావు, సంథింగ్ రాంగ్, ఏదో చిన్న లోపం, పూర్తిగా తెలియకపోవటం కావచ్చు. నాకు అంతా తెలుసు అని చెప్పుకుంటావు నువ్వు, నీకేమి తెలియట్లేదని కావచ్చు. ప్రియులరా, పూర్తిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి అడగలేకపోవచ్చు. లేదా ఇదేదో కొత్తగా ఉంది, మనం కూడా అలాగే ఎగిరేయాలేమో, మనం కూడా అలా చప్పట్లు కొట్టాలేమో, మనం కూడా అలా మాట్లాడాలేమో. ఇవన్నీ మనకెందుకురా బాబు, వద్దు అనుకుని మనసు చెప్పొచ్చు. అయితే ప్రియులారా, అది నీ పర్సనల్ ప్రాబ్లం తప్ప దేవుడైతే ఉచితంగా ఇచ్చేస్తాడట. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు ఇచ్చేస్తాడు. అయితే ప్రియులారా, దాన్ని నువ్వు ఎలా పొందుకుంటావు అనే విషయం నేను చెప్పట్లేదు, కానీ ఆయన వరం అన్నారు. ఏ విషయాల్లో మనకు సహాయం చేస్తాడు అనేది మీతో చెప్తా. ప్రియులారా, మొదటిగా మనం ప్రభు బిడ్డలుగా మార్చబడినప్పుడు మన మనసు మారిపోద్ది. మొదటిగా దేవుని ప్రజలమైన మనం, మొదటిగా మనలో జరిగే క్రియ ఏమిటంటే మనసు మారిపోద్ది. ఎవరు రాశారో తెలియదు, కానీ స్టీవెన్సన్ గారు చాలా పాటలు రాశాడు. అన్నీ ఆయన రాసుకోలే. ఒకవేళ 1-2 కొన్ని పాటలు ఆయన రాసుకున్నాడేమో నాకు తెలియదు, కానీ వేరే వాళ్ళు రాసిన పాటలు ఆయన పాడతాడు. నేను కూడా ఆయనతో 2 పాటలు పాడించాను. ఉన్నవాడవు అనువాడవు అనే పాట స్టీవెన్సన్ గారితో పాడించా. మన ఇంట్లో మన స్టూడియోలో ఆయన పాడాడు. ఆ తర్వాత సూర్యుని కోసం ఆకాశమల్లే అనే పాట ఆయనతో పాడించా, నేను రాసిన పాట. అయితే ఆయన ఆ మధ్య ఒక మంచి పాట పాడాడు. ఎవరు రాశారో నాకు తెలియదు, మీరు అప్పుడప్పుడు పాడతారు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా, నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి దేవా. పండు చూసారండి, ప్రభువుని నమ్ముకున్న వెంటనే ఈ మనసు మారిపోద్ది. అప్పుడు మనసు వేరు, మనసు వేరు, ఇప్పుడు మనసు వేరు. ప్రియులారా, అప్పుడు మనసు వేరు. అప్పుడు లోకంలో ఉండే ఆశలు ఉంటాయి. లోకంలో ఉన్నదంతా ఏ ఆశ? శరీరాశ. ఆహా, ఓహో, ఎంత బాగా గుర్తుపెట్టుకున్నారండి. లోక ఆశలు గుర్తుపెట్టుకున్నారు, కానీ దేవుడు మనసు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఆశానిగ్రహం, మంచితనం, విశ్వాసం, సాత్వికం. 9. ఆశానిగ్రహం మళ్ళీ చెప్తున్నారు, ఫెయిల్ అయిపోతారు. ఎప్పుడు లెక్కే. రూల్ ఈజ్ రూల్ ఫర్, అంతేనంటారా? 9 అక్కడ ఉన్నాయి. ప్రియులారా, గమనించండి, ఈ ఆత్మ దేవుడు కార్యాలు చెప్తున్నా వినండి. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిస్మం పొందామో, మన మనసు మారిపోద్ది. అంతే, మన మనసు మారిపోద్ది. అప్పుడు లోకంలో ఆశలాగా ఉండవు. నా చేతికి కడియం ఉండాలి,
నా కాళ్ళకి పట్టీలు ఉండాలి, నా చెవులకి ఏలాడే ఉండాలి, నా ముక్కుకు పుడక ఉండాలి. ప్రియులారా, ఇవన్నీ ఉండవు. ఇక ఈ ఆశలు ఉండవు. దేవుళ్ళలోకి వచ్చేసాక హృదయం మారిపోయింది. అయితే అప్పుడేమో లోక సంబంధమైన హృదయం ఉంది, ఇప్పుడేమో ఆత్మ సంబంధమైన హృదయంగా మారిపోయింది. ఆత్మదేవుడు కూడా వచ్చి నీలో కూర్చున్నాడు కనుక ఇప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన నీది దేవుడు నీకు ఇచ్చిన మనసు గనక ఇప్పుడు ఒకవేళ ఆశపడితే దైవ చిత్తానుసారమైన మనస్సుతో దేవుని కార్యాల పట్లే నీకు ఆశ ఉంటుంది, కానీ దెయ్యం కార్యాల పట్ల ఆశ ఉండదు. దీనినే హృదయ వాంఛ అంటారు, లేదా మనసులో పుట్టిన కోరిక అంటారు. దేవుని బిడ్డలకు ఎప్పుడు దైవ సంబంధమైన కోరిక ఉంటుంది. సరే, దేవుని మనసులో ఏ కోరిక ఉంటుంది అంటే, నేను దేవుని నామానికి మహిమ కలిగేటట్లు ఓ పాట పాడాలి, నేను దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా గుడికి వెళ్ళాలి. ఎప్పుడు నాకు ఇష్టం వచ్చినప్పుడు వస్తాను అని తిప్పేసుకుంటూ రావటం కాదు, ప్రియులారా, ఊపేసుకుంటూ వెళ్ళటం కాదు. దేవుని మనస్సుతో నేను ప్రారంభంలోనే దేవుని మందిరంలో ఉండాలి. సండే స్కూల్ పిల్లలు ఒక పాట పాడతారు, సండే స్కూలుకు వెళ్ళమన్నది రాదమ్మ. అమ్మా బాబు వాళ్ళకి పట్టిన పిచ్చి, కానీ నాకెందుకు వచ్చిన బాధరా అనుకుంటున్నారు చాలామంది యవనస్తులతో సహా. ప్రియులారా, దేవుని ఆత్మ నీలో ఉంటే వెళ్ళో. దేవుని ఆత్మ కలిగిన దావీదు అంటున్నాడు 122వ కీర్తన ఏమంటున్నాడు? ఆత్మ పొందుకున్న దావీదు అయ్యి బాబోయ్ ఎంత బాధో, ఈడేంట్రా దేవుడి మందిరానికి వెళ్దాం అన్నాడు, రెస్టారెంట్కి వెళ్దాం అనకుండా అన్నాడండి. ప్రియులారా చూడండి, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు ఏంటంట? సంతోషమే సంతోషమే యెహోవా మందిర నా దేవుని ప్రజలతో సహవాసము, యెహోవా మందిర ప్రవేశము, నా దేవుని ప్రజలతో సహవాసము. సంతోషమే 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 సంతోషమే. హల్లెలూయా. చూసారా, దేవుని మనసుంటే 62, 61 కీర్తనలో ఒక మాట ఉంటుంది, నేను భూదిగంతముల నుండి మొర్రపెట్టుచున్నాను అని ఉంటుంది. ఒకసారి 61, 62, ప్రభువా నేను ఎక్కలేనంత. ఎక్కడెక్కడ రిఫరెన్స్ చెప్పండి, మిగిలిన చూసుకుని. 61 అమ్మా, 47వ అధ్యాయం 61. ఓకే, చూడండి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఇతడు దీనుడిగా గొర్రెలను కాచుకుంటాడు ఆ లోయలో. తన మనసులో ఉన్న కోరికలు మీకు చెప్తున్నాను ప్రియులారా. దేవుని మందిరానికి వెళదామంటే సంతోషం. నేను ఎక్కలేనంత ఎత్తైన చోటుకు నన్ను ఎక్కించు. ఒక గొర్రెల దొడ్డిలో గొర్రెలను కాచుకుంటున్న గొర్రెల కాపరి రాజు కావటం సాధ్యమా? అది మనుషులమైన మనకు అసాధ్యము, కానీ మనం నమ్ముకున్న ఆత్మదేవునికి అది సాధ్యమే. కొట్టగట్టిగా చప్పట్లు ప్రియులారా. అది దేవుని బిడ్డలకు ఆత్మ ద్వారా ఉండే ఆశది. దేవుని బిడ్డలకు ఆత్మదేవుడు కలిగినటువంటి మనుషుల్లో ఉండే ఆశది. నువ్వు అలా ఆశపడ్డావు అనుకో, దేని గురించి అన్నా, ఒక మంచి కార్యం గురించి, మంచి ఆలోచనే, మంచి ఉద్దేశమే, మంచి అభిప్రాయమే, మంచి సలహానే, మంచి పనులే. ప్రియులారా, కొంతమందికి జ్ఞానం తెలియట్లా. ఈ జ్ఞానం తెలియట్లా. ప్రియులారా, ఆలోచించాలి కొంచెం గట్టిగా. మనం ఆలోచించాలి, మనం కోరుకునేది ఏమిటి? ప్రియులారా చూడండి, దేవుని ప్రజల మనసు వేరు. వాళ్ళు మనసులో కొన్ని ఆశలు పుడతాయి. ఎప్పుడైతే వీళ్ళ మనసులో ఆ ఆశలు పుట్టినాయో దేవుడు
ఆత్మదేవుడు లోపలుండి శభాష్, భలే మంచి ఆలోచన రండి ఇది, భలే కోరావు, నేను నీకు తోడుగా ఉండి నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. అసలు నిజంగా దేవుడు, దైవ సేవకుడు, ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాను అంటే అంతకంటే గొప్ప కార్యం ఏముంటుంది చెప్పండి? నేను నీకు సహాయం చేస్తా, నీ కార్యాన్ని సఫలపరుస్తా, నీ కార్యాన్ని సఫలపరుస్తా, నేను నీకు హెల్ప్ చేస్తా అని ఆత్మదేవుడట తన ఆత్మాభిషేకం పొందుకున్న వారికి సహాయం చేసేస్తాడట. చప్పట్లు కొట్టేయండి గట్టిగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదవండి. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం చదువమ్మా. ప్రతి వానికి ప్రత్యేకముగా ఏంటమ్మా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగ చేయుచున్నాడు. అంటే వాళ్ళు ఏ కార్యాన్ని తలపెట్టారో ఆ కార్యంలో దేవుడు కార్యాన్ని సిద్ధింపచేయునుగాక. గట్టిగా ఆమెనన్నా చెప్పండి. లోకస్తులు కాదు, అందుకే ఇంతసేపు చెప్పాను నేను. లోక సంబంధమైన ఆలోచనల్లో కాదు, లోక సంబంధమైన అలవాట్లలో కాదు, లోక సంబంధమైన ఉద్దేశంలో కాదు, అది దేవుని చిత్తమైన ఉద్దేశంలో. మన మధ్యలో మా అబ్బాయి సామేలు ఉన్నాడు, నాకులాగానే ఉంటాడు, కాకపోతే ఆయనకి నల్లగడ్డం, నాకు తెల్లగడ్డం, ఇద్దరం కలర్ ఒకటే. ప్రియులారు తిన్నగా వచ్చాడు, నాతోనే బాప్తీసం పొందాడు, జీవనోపాధి కొరకు పెళ్లి చేసుకున్నాడు. పిఠాపురం దగ్గర ఏదో పల్లెటూరులో ఉంటున్నారు. ప్రియులారు ఆ తర్వాత తన స్నేహితులు పిలిచారు, తనకు కూడా అక్కడ కొంచెం చిరాకు అనిపించి ఇక్కడి నుంచి మా ఊరు వెళ్ళిపోతే భీమవరం ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. ప్రియులారా వెంటనే భీమవరం వచ్చాక ఈ సంగతి ముందు మా దైవ సేవకుడికి చెప్పాలి అని తిన్నగా నా దగ్గరికి వచ్చి, అన్న మిల్లర్స్ లిఫ్ట్లు పెట్టుకుందాం అనుకుంటున్నాను, మీ అభిప్రాయం ఏంటన్నాడు. ప్రార్థన చేద్దాంలే తమ్ముడు, నీకు ఆలోచన వచ్చింది, దేవుడు ఏం చేస్తాడో చూద్దామని. జీవనోపాధి కొరకు భవిష్యత్తు కావాలి, మంచి ఆలోచన, అందరికీ మంచి భవిష్యత్తు కావాలి, సేవా జీవితంలో నాకు మంచి భవిష్యత్తు కావాలి, విద్యారంగంలో మీకు మంచి భవిష్యత్తు కావాలి, కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మంచి భవిష్యత్తు కావాలి, భార్య బిడ్డలు ఉన్న వాళ్ళని పోషించుకోగలిగిన సామర్థ్యం పురుషుడికి ఉండాలి. అంతే, ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన చేశాను. ఆ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు నువ్వు అడిగే దేవుడు సక్సెస్ చేస్తాడన్న. మొట్టమొదటిగా ఒక కట్ట డబ్బులు పట్టుకొచ్చాడు, వచ్చి ప్రార్థన చేయించుకొని లిఫ్ట్లు కొందామని వెళ్తున్నానన్న, ప్రార్థన చేసి మీరు ఇవ్వండి అన్నాడు. ఆ కట్ట ఎంతో నాకు తెలీదు, ప్రార్థన చేసి మళ్ళీ ఆ చేతిలోనే పెడితే ఆ కట్టలో నుంచి 2 నోట్లు లాగి నా చేతిలో కానుగ్గా పెట్టాడు. మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చేసి ప్రార్థన చేయించుకుని అడుగులు వేశాడు. ఈరోజు 3 లిఫ్ట్లు, 3 మిల్లర్లు, 2 టాటా ఏసీ వ్యాన్లతో ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఆ బిడ్డ. చప్పట్లు కొట్టబుద్ధి కావట్లేదు మీకు? కార్యసిద్ధి కలగజేయటం అంటే అది. కొంతమంది అడుగేస్తాం, ఫెయిల్ అయిపోతాం, మళ్ళీ ఫెయిల్ అయిన మాట. చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా, గీతలు గీసి మధ్యలో ఒక గీత గీసి 2 కళ్ళు మూసుకుని ఆడతారు. ఏ మాట అది? తప్పా రైటా, తప్పా రైటా, ఒక అడిగేసి తప్పా రైటా. ఆడు చూస్తూ ఉంటాడు, వీడు కళ్ళు తెరుతున్నాడా చూస్తున్నాడా అని. వీడు ఎప్పుడైతే గీత మీద వేసాడో తప్పు 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 అయిపోయింది, ఓడిపోయావు అంటాడు. అంటే ఆత్మదేవుని నడిపింపు లేకుండా మనం అడుగేస్తే ఫెయిల్ అయిపోతాం. దేవుని బిడ్డలం. ఇదివరకు మా పౌలు గారు, దేవుడి దేవాలు, మా పద్మ గారి సలహా వలన రావట్లేదు, కానీ ఇప్పుడు ఇదివరకే ఎంత మూట కట్టుకుని తెచ్చుకునేవాడు. ఏంటయ్యి అంటే ఒడ్లు. ఎందుకని అంటే, అయ్యగారు నువ్వు ప్రార్థన చెయ్యి, విత్తనాలు జల్లుతున్నాను అనేవాడు. ప్రియులరా, విత్తనాలు జల్లి నారుమడేసి పొలం సేద్యపరిచి బ్రహ్మాండంగా ఊడ్చేటప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళి మొదటే ఏమంటారు దాన్ని, మొట్టమొదటిగా పెడతారు కదండి, మోన కదండి,
కరెక్టే మాట్లాడాను. మా తమ్మయ్య గారు కూడా వచ్చినట్టున్నారు ఈవేళ, చాలా సంతోషం. పోయిన వారం చెప్పారు రైతుల గురించి. మోనయ్యాలి. ఇప్పుడు దేవుడి దేవుల బిషప్ని అయిపోయా, ఇప్పుడు నా మీద ప్రయోగాలు చేయకండి, నేను రాలేను, మీరు మోనేటాకి రమ్మన్నా. అయితే ప్రియులారా, మూట గట్టి ఇత్తనాలు ప్రార్థన చేసుకుని మోనేసేవాడు. ఏంటి పౌలు గారు 6 నెలలు అయిపోయింది, పంట వచ్చిందా? వచ్చింది. అందరికీ 20,000 30,000 అయినాయి. దేవుని మహాకృపను బట్టి మనకి 60 బస్తాలు అయిపోయిందండి ఎకరానికి అంటాడు. కొట్టబుద్ధి కావట్లేదా చప్పట్లు? అంటే ఆత్మాభిషేకం పొందుకుంటే, ఆత్మాభిషేకాన్ని గురించి ఇష్టపడితే, ఆత్మ సంబంధమైన బిడ్డలంగా మనం కొనసాగితే, మనం వేసే ప్రతి అడుగు రైట్, నాట్ రాంగ్. తప్పులో వేయం, తప్పులో పడం. ఒకవేళ తప్పులో పడుతుంటే 73వ కీర్తనలో ఆసాపు రాసుకున్నాడు, నా కాలు జారేనను కొనగా, నా కాలు జారుటకు కొంచెమే తప్పింది. ఎవరు నన్ను తప్పించారంటే ఆత్మదేవుడు. ఒరే, నువ్వు అక్కడ పడిందాన్ని అడుగు, ట్రాక్ తప్పిపోతావు, ఫెయిల్ అయిపోతావు నీ జీవితంలో. తల్లిదండ్రులు చాలాసార్లు చెప్తారు, ఒరే దుష్ట సాంగత్యం మంచిది కాదురా, డబ్బును నమ్ముకోబాకురా, పాడైపోతావు, ధనాశ సమస్తమైన కీడులకు మూలంరా. బైబిల్ బోధిస్తుంది. తల్లిదండ్రులు చెప్తున్నారు, వినట్లా, కావాలని పిల్లలు ట్రాక్ తప్పేస్తున్నారు, రాంగ్ స్టెప్. ప్రియులారా, డ్రగ్స్కి బానిసలై కొందరు, త్రాగుడుకు బానిసలై కొందరు, జోదానికి బానిసలై కొందరు, డబ్బు మీద ఆశ కలిగి కొందరు, దుర్వ్యాపారానికి అలవాటు పడి మరికొందరు. అయితే ప్రియులారా, నువ్వు ఆత్మదేవుణ్ణి కలిగి ఉంటే ఆయన నిన్ను ట్రాక్ తప్పకుండా, రాంగ్ స్టెప్ పడకుండా, నా కాలు జారుటకు కొంచెమే తప్పింది. ఎవరు తప్పించారు అంటే, నేను నమ్ముకున్న, నాకు దేవుడు వరముగా ఇచ్చిన ఆత్మదేవుడు నా కాలు జారకుండా నన్ను కాపాడాడు. ఆమేన్, హల్లెలూయా. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, కదా ఆంధ్రక్రైస్తవ కీర్తనల పాటలు. ప్రియులారా, తన ఆత్మతో నన్ను బలపరుస్తున్నాడు ఆయన, కార్యసిద్ధి కలగ చేస్తున్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రియులారా, ఆదికాండం 24వ అధ్యాయం చదువుకోండి. బైబిల్ పుస్తకం అంతా 66 పుస్తకాలు. ఈ అధ్యాయంలో 67 అధ్యాయాలు ఉంటాయి. 66 బైబిల్కి సంబంధించినటువంటి విషయాలే, 66 వచనాలు. 67వ వచనం ముగింపు. వివాహ మహోత్సవ సమయంలో ఇస్సాకు ఆదరణ పొందుట అని రాసి ఉంటుంది. 67వ వచనం ముగింపండి. ప్రియులారా, గమనించండి. అలాగే ఆ నోట్ చేసుకుని ఇంటికి వెళ్ళాక చదువుకోండి, అది చరిత్ర, దేవుడు ఎలా చేస్తున్నాడో. రెండవ మాట, నీవు బలహీనమైనప్పుడు ఆయన నిన్ను బలపరిచే దేవుడు. ఆత్మదేవుడు విశ్వాసులకు దేవుడిచ్చిన వరం. అయితే ఆయన ఇచ్చే వరం ఆత్మదేవుడైతే, ఆయన మనకు చేసే కార్యాలు ఏమిటంటే, మొదటిది మనసులో అనుకున్నది నెరవేర్చుట, అనగా కార్యసిద్ధి కలుగచేయుట. రెండవది, మనం బలహీనమైనప్పుడు మనల్ని బలపరుచుట. ఆయన మనలో ఉండి చేస్తాడు. మనం ఒక్కోసారి బలహీనం అయిపోతాం, ఏం చేయాలో అర్థం కావట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. ప్రియులారా, మనుషుల మీద ఆధారపడతారు కొందరు, డబ్బు మీద ఆధారపడతారు, లోకం మీద ఆధారపడతారు. అయితే లోపల ఉన్న ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా గిద్యోను, ధైర్యంగా ఉండవయ్యా అని నీవు బలహీనమైనప్పుడు ఆత్మదేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఆత్మదేవుడు చేసే కార్యాలు. మూడవది, మనము కొంతమంది అడుగుతారు, ఈయనెవరో అర్థం కావట్లేదు, ఈయనెవరో దేవుడు బిడ్డ, లోకంలో బిడ్డ, ఈయనెవరో ఎంపలయ్యా అనెంపలయ్యా, ఈమె ఎవరు అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆత్మదేవుడు కానీ మనలో ఉంటే, వీరు జీవము కలిగిన దేవుని పిల్లలని సాక్ష్యం ఇస్తాడు. మొదటిది కార్యసిద్ధి కలగజేస్తాడు, రెండవది బలహీనమైనప్పుడు బలపరుస్తాడు, మూడవది దేవుని పిల్లలమని సాక్ష్యం ఇస్తాడు, నాలుగవది అందరినీ ఐక్యపరుస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దీనినే
ఆత్మ కలిగించు ఐక్యత అంటారు. ఇది 4వ పాయింట్. ఆత్మదేవుడు చేసే పనులు అందరినీ ఐక్యపరుచుట. 5వది, మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఒక్కోసారి ప్రార్థన చేయలేం. మనం ప్రార్థన కానీ మోకరించినా, కూర్చున్నా, లేచి నిలబడినా ప్రార్థన నడిపింపు రాదు. అప్పుడు మనం ప్రార్థన నడిపింపులో లేకపోతే మన పక్షంగా ఆత్మదేవుడట తండ్రికి మొర్ర పెడతాడటండి. చప్పట్లు కొట్టండి ప్రియులరా. మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కళ్ళు మూసుకున్నాం, స్తోత్రం చెప్పాం. కొన్ని సమస్యలు కదలాడుతున్నాయి, కొన్ని విషయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ప్రార్థన నడిపింపు రావట్లా. అప్పుడు ఆత్మదేవుడు మన పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. వీటన్నిటికీ రెఫరెన్స్లు ఉన్నాయి. ఆ తర్వాత ప్రియులరా చూడండి, 6వదిగా పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు? ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఇల్లు లేని వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి అన్నారనుకో, మీరు వద్దులేండి, మీరెవరు ఎత్తొద్దు. అందరికీ ఉన్న ఇల్లు ఒకళ్ళిద్దరు ప్రియులారా పొందుకోలేకపోతున్నారు. దానికి గవర్నమెంట్ కారణం కాదు, దేవుడు అస్సలు కారణం కాదు, వాళ్ళే కారణం. ప్రియులారా, దేవుడిని అడిగితే దేవుడు ఇస్తాడు, మంచి ఇల్లు ఇస్తాడు. ప్రియులారా, ఇల్లు కట్టుకోమంటాడు. ప్రియులారా, దేవునితో చెబితే దేవుడు చేస్తాడు ఖచ్చితంగా. అయితే ప్రియులారా చూడండి, మనం ఇక గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో, నేను డబ్బులు ఇచ్చేస్తాను, మీకు ఇష్టం వచ్చిన దగ్గర ఎక్కడో దగ్గర కొనుక్కోండి అంటే మనం వెళ్ళి ఇల్లు చూస్తాం. ఇల్లు చూసిన తర్వాత ఏం చేస్తామంటే, ఇల్లు నచ్చింది అనుకోండి, వాళ్ళకి మనకి మాటలు కూడా నచ్చేసినాయి. వెంటనే డబ్బు అంతా తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టరు. ముందు అడ్వాన్స్ ఇస్తారు. దాన్నే తెలుగులో బజానా అంటారు. అంటే ఈ అడ్వాన్స్ ఇచ్చేస్తే ఆ వస్తువు మందే, ఇక దాన్ని ఎవరు ముట్టుకోరు. ఆ ఇల్లు మందే, దానికి ఎవరు ముట్టుకోరు. అది మనదే అని అనిపించుకోవటానికి బజానా ఇస్తారు. పెళ్ళిలోనైతే ఎంగేజ్మెంట్ అంటారు దాన్ని. నిశ్చితార్థం అయిపోతే ఒకటైపోయిన వాళ్ళిద్దరు భార్యాభర్తలు అయిపోయినట్టే ఎంగేజ్మెంట్. అడ్వాన్స్గా వాళ్ళకి బజానా ఇస్తారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మీరు వెళ్ళే బస్సులో సీటు ఖాళీగా ఉందనుకో, మీ చేతిలో ఉన్న కర్చీఫ్ తీసి అక్కడ వేస్తారు. ఈ సీట్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను, ఇక ఎవరు దీని మీద కూర్చోటానికి వీలు లేదు అని. దీనినే బజానా అంటారు. ప్రియులారా, అలాగే మనం దేవుని పిల్లలుగా ఈ అనుభవాల్లో ఎదుగుతుంటే పరలోక రాజ్యం సిద్ధమైపోయింది. ఈ పరలోక రాజ్యాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు అని అడిగితే మనలో ఉన్న ఆత్మదేవుడట మన పక్షంగా దేవునికి బజానా ఇస్తాడు, సంచి కరువు ఇస్తాడు. ఇదిగో ఈయనకి పరలోకంలో చోటు కావాలయ్యా అని. అంటే వెళ్ళకుండానే మనం ఎక్కడుండి పాడుకుంటాం, పరలోకమేనా అంతఃపురం చేరాలనేనా తాపత్రయం. హల్లెలూయా. ఏంటి పరలోకం నీది? ఎవరు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు చదవాలి. కాబట్టి జాగ్రత్తగా బైబిల్ ఉన్న వాళ్ళు అందరూ తెరచి చూడండి, బైబిల్ లేనివారు చదవలేని వారు వినండి. కాబట్టి మీరు సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. నేను ఆత్మనే దాకా చెప్తాను. చూడండి, ఆత్మ కలిగించు ఐక్యతను ఆత్మదేవుడట అందరినీ ఏక మనస్కులై ఉండమని చెప్తాడట. అబ్బే కలం ఆరాధన అవగానే ముందే ఎవరు వెళ్ళిపోతాం. ప్రియులారా, కలవలసిన చోట కలవలసినట్టు కలుపుతారు. వీళ్ళు దుష్టులు, దుర్మార్గులండి నన్ను అడిగితే. వాక్యానుసారంగా జీవించలేకుండా మత్తయి సువార్తలో ఉంటుంది. ఒకవేళ 5వ అధ్యాయం 24వ వచనం ఒకసారి తీసి చదివేయండి. టైం అయిపోయింది, త్వరగా. దేవుని మందిరానికి వచ్చి బలిపీఠం దగ్గర అర్పణ అర్పించినప్పుడు నీ మీద నీ సహోదరునికి
విరోధము ఏమైనా కలదేమో అని అనిపిస్తే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి ఆత్మదేవుడు చేపిస్తాడు ఆ పని. సమాధానపడు, ఐక్యపడు, ఏకమనస్కులై ఉండండి. 4వ పాయింట్ ఇది. 7 పాయింట్లు చెప్పేశాను నేను. 4వ పాయింట్ మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ప్రియులారా, ఐక్యత. 133వ కీర్తన కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, ఆశీర్వాదం కూడా అక్కడే ఉండాలట. అందుకని ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే నిన్ను ఆశీర్వదించడం కోసం మనసులన్నీ ఐక్యపరుస్తాడు. ఆత్మదేవుడు మనలో ఉండి, మనతో ఉండి, మనల్ని ఆ విధంగా ఆశీర్వదించి నిత్యరాజ్యానికి నడిపించునుగాక. అందరూ లేచి నిలబడండి. చిన్న ప్రార్థన చేసుకుని మరి మన ముగింపు కార్యక్రమంలోనికి వెళదాం. ప్రియులారా, మనమంతా సంస్కారపు ఆరాధనలోనికి వెళ్ళాలి. అందరూ త్వరగా లేచి నిలబడే. దేవుడిచ్చే వరముద్దనుకుని మనుషుల ద్వారా వరాన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావేమో, జాగ్రత్త. నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడ్డావు. దేవుడిచ్చే వరాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఆత్మను నువ్వు కలిగి జీవించాలి. ఇంకా ఎవరికైనా ఆత్మాభిషేకం లేకపోతే నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని ప్రభుని అడగండి. ఆత్మతో నింపబడిన వారు, ఆత్మదేవా నువ్వు నన్ను నడిపిస్తున్నట్లుగా నేను నడుస్తాను అని తీర్మానం చేసుకోండి. ఎప్పుడైతే ఆయన నడిపింపుకు నువ్వు లోబడతావో నీ మనసులో వచ్చిన ఆశలన్నీ నెరవేరుతాయి, మంచి ఆశలు కలుగుతాయి కనుక. అలాగే ఆత్మదేవుడు నీ జీవితంలో నువ్వు బలహీనమైతే నిన్ను బలపరుస్తాడు. ప్రార్థన నువ్వు చేయలేకపోతే నీ పక్షంగా తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. నీలో ఐక్యత కలిగిన స్వభావాన్ని కలగచేస్తాడు. ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. నీ నిమిత్తంగా పరలోక రాజ్యానికి అడ్వాన్స్గా సంచికరువుగా ఆత్మదేవుడు తండ్రికి నీ గురించి విజ్ఞాపన చేస్తాడు. నీవు దేవుని బిడ్డవని నీ నిమిత్తంగా సాక్ష్యం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నిన్ను నిత్యరాజ్యానికి నడిపించి అందులో నివసింపచేయగలిగిన సమర్థుడు పరిశుద్ధాత్మదేవుడే. ఓరి వరలాం దేవా 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 నీకు స్తోత్రం. ప్రభువా, నువ్వు నాకు కావాలి, నీతో నేను ఉండాలని ఆశపడుతున్నాను, నా జీవితంలో కార్యం చేయను ఆయన అని ఆశించిన వాళ్ళు మీ చేతులు దేవుని వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేయాలని నేను ఆశపడుతున్నాను. మీ నిస్సహాయమైన స్థితిని దేవుడు చూస్తాడు. చేతులు ఇంకా పైకెత్తండి దయచేసి. దేవుని ఎదుట సరెండర్ అయిపోతూ, దేవుని ఎదుట లొంగిపోతే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభు. ఈ పునరుద్ధానపు దినాన నీ ప్రజలమైన మేము నీ తట్టు చేతులెత్తి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మా నిస్సహాయమైన స్థితిలో మాకు సహాయకుడవు నీవే కదా నాయన. మీ ప్రజల పక్షంగా కార్యం చేసి నెమ్మదిని, సమాధానాన్ని, నీ నిత్యరాజ్యాన్ని ప్రతి ఒక్కరికి దాయిచ్చే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమె. ప్రభు మనకు తోడుగా ఉండి మన జీవితంలో కార్యాన్ని జరిగిస్తున్నందుకు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్ర స్తోత్ర స్తోత్రం. మంచిది.